హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, మల్లెపూల చల్లగాలి మంట రేపే సంధ్యావేళల్లో ఎలా ఈ వేళ కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలక ఎలా వేళ ఆవేదనే ఏనాటికి మిలిగింది నాకు అన్న మౌనరాగంలో పాట వినిపిస్తూ ఉంది లోపల నుండి. బయట వరండాలో బనియన్తో భుజం మీద కండువాతో పేపర్ చదువుతున్న సత్యనారాయణ ఆ పాట వినగానే పేపర్ పక్కన పెట్టి అలా జారగిలబడి కూర్చున్నాడు కళ్ళద్దాలు పక్కన పెట్టి. 1986లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికి 55 ఏళ్ల పైబడే ఉంటుందిలే అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నాడు సత్యనారాయణ మనసులో. ఆ పాటలో లిరిక్స్ మారుతున్నాయి కానీ సత్యనారాయణ మనస్సు అక్కడే ఆగిపోయింది. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. పెద్ద పల్లెటూరు, చుట్టూ పచ్చని పొలాలు. ఉదయం 4ంటికి ట్రైన్ దిగి రిక్షాలో వెళ్తున్నాడు. గుమ్మం ముందు ఆడవాళ్లు కల్లాపి చల్లుతున్నారు, ముగ్గులు పెడుతున్నారు. చేతి పంపు దగ్గర కొంతమంది వేచి ఉన్నారు. అటుగా వెళ్తున్న మా రిక్షా వైపు చూసి గుసగుసగా మాట్లాడుతున్నారు. ఇంటి ముందు ఆగగానే అమ్మమ్మ ఎదురొచ్చింది నవ్వుతూ. బ్యాగ్ తీసుకొని అమ్మమ్మతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళా. తాతయ్య రేడియోలో పాటలు వింటున్నారు. నన్ను చూడగానే సత్యం వచ్చేశావా? రాజా వచ్చాడా స్టేషన్కి అన్నాడు. వచ్చాడు మాస్టారు అన్నాను నవ్వుతూ. తాతయ్య స్కూల్ హెడ్ మాస్టర్, అలా అలవాటు అయిపోయింది. లోపలికి వెళ్ళి అలా మంచం మీద పడుకున్నా. నిద్ర పట్టేసింది బాగా. 7ంటికి లేచి బయటికి వచ్చా. టీ తాగుతావా అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలూప బయటికి వస్తూ. ఎదురింట్లో గుమ్మం ముందు వెనకకు తిరిగి ఒక అమ్మాయి ఉంది. సరాసరి తన జుట్టు ముందుకు వేస్తే బొడ్డు కిందికి ఉండొచ్చేమో, అంత పొడవుగా ఉంది. అటు తిరిగి గుమ్మానికి పసుపు కుంకుమ రాస్తుంది. తిరిగితే చూడాలని చూస్తున్నాం. ఇంతలో టీ తెచ్చి ఇచ్చేసరికి గ్లాస్ అందుకొని అరుగు మీద కూర్చున్నా ఓరగా చూస్తూ. ఆ అమ్మాయి వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోయింది. ఎవరా అమ్మాయి అని ఆలోచిస్తూ ఉన్నా. ముందెప్పుడు చూడలేదు కదా అని. ఎవరైతే ఎందుకులే అని టీ గ్లాస్ లోపల పెట్టి పేపర్ తెచ్చి బయట కూర్చున్నా. చదువుతూ ఉన్నా. మాస్టారు లేరా అని ఒక పిలుపు. పేపర్ కొంచెం కిందికి దించా. తన కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. లోపల ఉన్నారు అని అన్నాను. తను చకచకా లోపలికి పరిగెట్టింది. పట్టీల చప్పుడుకి వెనక్కి తిరిగా. జలపాతంలా ఉన్న ఆ జుట్టు చూసి ఎదురింటి అమ్మాయే అనుకున్న మనసులో. ఆ అమ్మాయిని చూడాలని ఏదో సాకుతో లోపలికి వెళ్ళా. తాతయ్య కుర్చీ పక్కన కూర్చొని ఉంది. సత్యం మన ఎదురింట్లో ఉంటారురా, పేరు కావేరి అన్నాడు నవ్వుతూ. నేను ఆ అమ్మాయి వైపు చూసా. తను నా వైపు చూసి నవ్వింది. అనుకుని గీసినట్టు ఆ కనుబొమ్మలు వెడల్పుగా గుండ్రంగా పెద్దగా, ఆ కళ్ళు పెద్దగా దిద్దిన సింధూరం, పసుపు రాసిన పాదాలు, అక్కడక్కడ జుట్టు మధ్య ఉన్న కుంకుడుకాయ పలుకులు. లంగా ఓణిలో ముచ్చటగా ఉంది. చూడ్డానికి అందంగా ఉంది. వీడు మా సత్యం, సత్యనారాయణ మా మనవడు. మద్రాసులో చదువుతున్నాడు అన్నాడు. అవునా, మీకు తమిళం వచ్చా అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ. అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను అన్నాడు. అవునా, నాకు బాగా వచ్చు అంది నవ్వుతూ. ఆ నవ్వు ఏదో గమ్మత్తుగా అనిపించింది. నువ్వు ఆపవే, ఇదిగో ఇది మీ అమ్మకి ఇచ్చిరా అంది అమ్మమ్మ చేతికి పాయసం గిన్నె ఇస్తూ. ఏంటి వయసు పిల్లల్ని ఇలా పరిచయం చేస్తారా మీరు మరీను అంది తాతయ్యను గదమాయిస్తూ. అందులో ఏముందే నీ పిచ్చి కాకపోతేను అన్నాడు తాతయ్య నిట్టూరుస్తూ. కానివ్వండి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరారా అంది. లోపలికి వెళ్ళి స్నానం చేసి టవల్ బయట ఆరేస్తూ ఉన్నా. ఇదిగో మీకు ఏదైనా తమిళంలో సందేహాలు ఉంటే నన్ను అడగండి అంది కావేరి దగ్గరికి వస్తూ. ఓ తప్పకుండా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయా. లోపల వంటగదిలో అమ్మమ్మతో ఒకటే ముచ్చట్లు చెప్తుంది కావేరి. ఆమె కొంచెం గడుసుగా మాట్లాడినా తను కొంటగా నవ్వుతుంది. నేను టిఫిన్ తిని బయటకు అలా వెళ్తున్నా. ఆ వీధిలో ఏదో గొప్ప కళ ఉంది. ఎప్పుడూ అరుగు మీద పెద్దవాళ్ళు, వీధిలో పిల్లల ఆటలు, గుమ్మం ముందు ఆడవాళ్ళ కబుర్లు నిండుగా ఉంటుంది. పాతికేళ్లు వస్తున్న అమ్మమ్మ ఇల్లంటే అదొక సరదా. అమ్మ వాళ్ళ కన్న ముందు అమ్మమ్మని చూడాలి అని సరదా. ఊరంతా తిరిగి ఇంటికి వస్తున్నా వెనక నుండి కళ్ళు మూసినట్టు ఉంటే ఆగా. చూస్తే ఫ్రెండ్ విశ్వ. ఏంట్రా వచ్చావన్న సంగతి కూడా తెలీదు అన్నాడు. ఉదయమే వచ్చాను అన్నా. అవునా, ఇంకేంటి విశేషాలు?
మద్రాసులో ఉన్నావు, ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నా అన్న నవ్వుతూ. ఇంతలో పట్టీల చప్పుడు. కావేరి అనుకుని వెనక్కి తిరిగా. ఎవరో అమ్మాయి. సరే రా ఇంటికి వెళ్దాం అన్న విశ్వని పిలుస్తూ. సాయంత్రం వస్తా, సినిమాకి వెళ్దాం రా అన్నాడు విశ్వ. వెళ్దాం అన్నా. ఇంటికి వెళ్ళి కాసేపు అలా పడుకొని భోజనానికి లేచాడు. హాల్లోకి రాగానే కావేరి తాతయ్య పక్కన కూర్చొని లాగిస్తోంది. నువ్వేంటి ఇక్కడ అన్నాను నవ్వుతూ. తింటున్నా అంది మొహం తిప్పుతూ. తను ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది అన్నాడు తాతయ్య. అదేంటే అబ్బాయిలతో అలా మాట్లాడతారా? సరిగ్గా కూర్చో అంది అమ్మమ్మ గట్టిగా. ఇదిగో మాస్టారు, నిజంగా ఈవిడ మీకు నచ్చ చేసుకున్నారా అంది నవ్వుతూ. కాదులేమ్మా, ఇంట్లో వాళ్ళు చేశారు అన్నాడు. ఏంటే నువ్వు 60 ఏళ్లలో నాకు రాని ఈ సందేహాన్ని కొత్తగా కల్పిస్తున్నావు అంది అమ్మమ్మ గదమాయిస్తూ. నువ్వెప్పుడు అలా గుర్రుమని ఉంటావు. మాస్టారు చూడు ఎంత అందంగా శోభన్ బాబులా ఉన్నారో అంది నవ్వుతూ. ఆ ఉంటాడులే అంది. అసలు అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్. మా అమ్మ మామయ్యలు అసలు నోరు కూడా మెదపరు. మాకు ఆ భయం ఉంది. మా తాతయ్య కూడా అమ్మమ్మకి ఎదురు మాట్లాడరు. కానీ కావేరి అమ్మమ్మని ఆట పట్టిస్తుండడం చూసి నమ్మలేకపోయా. అమ్మమ్మ ఏమన్నా నవ్వుతూ ఉంది. కావేరి వెళ్ళిపోయాక అలా అంటావేంటే అన్నాడు తాతయ్య. అదేం పట్టించుకోదులేండి, దానికి అది మామూలే. మా ఇద్దరికి ఇలానే బాగుంది అంది అమ్మమ్మ నవ్వుతూ. అమ్మమ్మ అలా మాట్లాడడం నాకు ఊహ తెలిసి అదే మొదటిసారి. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల సరదాగా ఉండాలంటే భయం. సరదాగా పిల్లలు మాట వినరని అలా ఉండేది. అది అలా అలవాటు అయిపోయింది మాకు. ఆ రోజు సాయంత్రం రెడీ అవుతుండగా వచ్చింది. ఎక్కడికి? తెగ రెడీ అయిపోతున్నారు అంది మెల్లగా. సినిమాకి అన్నా. మీ పని బాగుంది, నాకు ఆ అదృష్టం లేదు అంది మొహం తిప్పుతూ. రా వెళ్దాం అన్నా నవ్వుతూ. మీ అమ్మమ్మ గారు నన్ను ఇక ఇంట్లో కూడా రానివ్వరు, నా కాళ్ళు విరగొడుతుంది అంది చేతులు ఊపుతూ. పర్లేదు, బానే భయం ఉంది అన్న నవ్వుతూ. బయలుదేరి వెళ్ళిపోయా. సినిమా చూసుకొని టౌన్లో తిరిగి ఫ్రెండ్స్ని కలిసి లేట్గా వచ్చా. లోపలికి రాగానే కావేరి గొంతు విని మెల్లగా వెళ్ళా. అమ్మమ్మ కాలు నొక్కుతుంది. నువ్వు వెళ్ళవే తల్లి, మీ అమ్మ చూస్తే నేనేదో నీతో పని చేయించుకున్నట్టు ఉంటుంది అంది. నువ్వు ఆగమ్మా మీనాక్షి అంటూ ఒత్తసాగింది. నన్ను చూసిన అమ్మమ్మ కాళ్ళు చేతులు కడుక్కొనిరా, వడ్డిస్తా అంది. నువ్వు పడుకోవమ్మా, నేను పెడతాలే అంది కావేరి. నువ్వు వెళ్ళవే అంది అమ్మమ్మ గట్టిగా. నువ్వు పడుకో, నేను పెడతా అంది బయటకు వస్తూ. సత్య హాల్లోకి రాగానే అన్నీ తెచ్చి ముందు పెట్టి తలుపు దగ్గర నిలబడింది. నేను తింటా, నువ్వు వెళ్ళు అన్నా. తినండి, నేను మా ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టారు తెస్తా అంటూ పరుగు పెట్టింది. తిరిగి వచ్చేటప్పుడు గడపకి తగిలి కింద పడింది. ఆ అరుపుకి అమ్మమ్మ తాతయ్య వెళ్ళాము కంగారుగా. చేతికి అంటిన ఆవకాయ నాలుకతో అలా చప్పరిస్తూ లొట్టలు వేసి చాలా బాగుంది అంది. కావేరిని అలా చూడగానే నచ్చేసింది. కల్మషం లేని మనసు. అసలు పరాయి అన్న భావన లేదు. సొంత వారిలా కలిసిపోతుంది. అమ్మమ్మ తాతయ్యలకి మేము దూరంగా ఉన్నామన్న లోటు, వాళ్ళు ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన రాకుండా చేసింది. కావేరిని చూసి అమ్మమ్మ మెల్లగా రావే, దెబ్బ తగిలిందా అంటూ చూడసాగింది. ఎంత తిట్టుకున్నా మీరిద్దరే మరి అన్నాడు తాతయ్య లోపలికి వెళ్తూ. అమ్మమ్మ వెళ్ళి పడుకుంది. ఆవకాయ తెచ్చి ముందు పెట్టి ఆవకాయ వేడి అన్నంలోకి నెయ్యితో తింటే అబ్బబ్బా అంది చప్పరిస్తూ. వాడికి పెట్టకే, వాడు కారం తినలేడే, కొత్త ఆవకాయ కలుపుకోలేడే అంది అమ్మమ్మ. సర్లే నేను కలిపిస్తా అంది కావేరి వేడి అన్నంలో కలుపుతూ. కలిపి చేతిలో ముద్దగా పెడుతుంటే నేను తినసాగా. లోపల నుండి చూసిన అమ్మమ్మ ఏం చేస్తున్నావే, నువ్వెళ్ళు అంటూ కావేరిని పంపేసింది. నేను మౌనంగా తిని వెళ్ళిపోయా. లోపల తాతయ్య గొంతు వినిపిస్తుంది. అదేంటే నువ్వు, వాళ్ళు చిన్నపిల్లలే, నువ్వు ఏదేదో అని వాళ్ళ మధ్య లేని ఆలోచనలు కల్పించకు అన్నాడు. నువ్వు ఊరుకుంటావా? వాళ్ళేం చిన్నపిల్లలు, 25 ఏళ్ళ దగ్గర పడుతుంటే అంది. అయినా ఆ పిల్ల గురించి తెలీదా మనకు అన్నాడు. తెలుసులే, ఎప్పుడు ఆ మాయరోగం ఎలా పుడుతుందో అంది కోపంగా. అమ్మమ్మకి మామయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఆవిడకి ఈ ప్రేమ లాంటివి నచ్చవు. లోపలికి వెళ్ళి పడుకున్నా. కానీ కావేరి గురించి ఆలోచిస్తున్నా. ఇదేంటి మరి విచిత్రంగా అనుకొని బుక్ తీసా. పెరట్లో నుండి నవ్వులు కిటికీ తెరిస్తే కావేరి పిల్లలతో ఆడుతూ ఉంది. కళ్ళకి గంతలు కట్టి లంగా కుచ్చిళ్ళు బొడ్డు దగ్గర దోపి
జుట్టుని లూజ్గా కొప్పు పెట్టి ఆడుతూ ఉంది. మధ్యలో ఆ నడుము కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది. పక్క రూంలో అమ్మమ్మ దగ్గు వినపడగానే కిటికీ మూసేశా. పడుకున్నా కానీ కావేరి ఆలోచనలే. నచ్చేసిందా అని అర్థం కావట్లేదు. ఏదో తెలియని ఫీలింగ్. ఒక విధంగా భయం, సిగ్గుగా ఉంది. ఇదేంటో అనుకున్నా. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మామయ్య విషయంలాగా పెద్ద గొడవ వద్దు అనుకుని పడుకున్నాడు. అలా 2 రోజులు కావేరి మామూలుగా వచ్చినా నాలో ఏదో కొత్తగా అనిపించేది. నా కోసమే అన్నట్టు అనిపించేది. నాలో ఒక హీరో పుట్టుకొచ్చాడు. నాకు నేనే హీరోలా అనిపించా. క్రాఫ్ చెదిరినా మళ్ళీ మళ్ళీ దూకోసాగా. కొత్త బట్టలు అన్నీ వేసుకొని తిరిగేశా. రోజు తను మామూలుగా ఉన్నా సరే తనని ప్రత్యేకంగా గమనించేవాణ్ణి. తను ముగ్గు పెట్టకముందే లేచి అరుగు మీద తిష్ట వేసేవాడిని కళ్ళు నులుముకుంటూ. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు నేను లోపల బుక్ చదువుతుంటే కావేరి వచ్చింది. నన్ను సినిమాకి తీసుకెళ్తారా అంది. నేనా? నాతోనా అన్నాను ఆశ్చర్యంగా. ఇక్కడ ఎవ్వరూ టౌన్కి వెళ్ళరు. ఇంట్లో చెప్పకండి. ముందు మీ అమ్మమ్మకి అంది భయపడుతూ. చెప్పనులే అన్నాను నవ్వుతూ. మౌనరాగం తమిళ్లో రిలీజ్ అయింది అంది. తమిళ్లోనా? నాకు రాదే అన్నాను. అర్థమవుతుంది కదా మీకు. చాలా రోజులైంది తమిళ్ సినిమాలు చూసి. ఈ ఊరికొచ్చాక అన్నీ తెలుగే అంది. నువ్వు తమిళా అని అడిగా ఆశ్చర్యంగా. అవును. అమ్మ తమిళ్, నాన్న తెలుగు అంది బాధగా. ఏంటి అంత బాధగా చెప్తున్నావు అన్నాను. మరి బాధ ఉండదా? అమ్మమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళలేదు ఇప్పటి వరకు తెలుసా? మా అమ్మ వాళ్ళ పెళ్ళి అలా జరిగింది అంది. ఓ సారీ, నాకు తెలీదు అన్నాడు. పర్లేదు. మీ మామయ్య పెళ్ళి కూడా అలానే అంటగా అంది మెల్లగా గుసగుసగా. నీకెలా తెలుసు అన్నాను. చెప్పుకుంటే విన్నాను అంది మెల్లగా. సరే సాయంత్రం వెళ్దాం. నువ్వు నేను వేరువేరుగా వెళ్ళాలి అన్నాను. నవ్వుకుంటూ వెళ్ళసాగింది. నాకు హ్యాపీగా అనిపించింది. సాయంత్రానికి తను రిక్షాలో వెళ్తే నేను ఫ్రెండ్తో కలిసి మోటార్ బైక్ మీద వెళ్ళా. ఇద్దరం లోపలికి వెళ్ళాము. ఆ థియేటర్లోకి వెళ్ళగానే కావేరి ఆనందం తట్టుకోలేకపోయింది. సినిమా మొదలవగానే ఆ స్లో మ్యూజిక్కి కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. ఇళయరాజా గారి సంగీతం అంటే ఇక కొత్త లోకానికి వెళ్ళినట్టే. ఆ మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా అంతా అయిపోయింది. పూర్తిగా అర్థం కాకుండా ఎలాగోలా అర్థం చేసుకున్నా. ఇంటర్వెల్లో తన కోసం బఠానీలు, కారపూస తెచ్చి ఇచ్చా. తింటూ చూస్తూ ఉంది. సినిమా అయిపోయింది. బయటికి వచ్చాము ఇద్దరం చెరో రిక్షాలో ఇంటికి వచ్చాము. నేను కావేరి కోసం ఎర్ర గులాబీలు, ఒక లెటర్ రాయడానికి కార్డ్ ఎన్వలప్ తీసుకున్నా. అప్పటికే ఇంటి ముందు జనం. కావేరి వాళ్ళమ్మ అమ్మమ్మ దగ్గర ఏడుస్తూ ఉంది. కావేరిని చూడగానే కోపంగా వచ్చి చెంప చల్లుమనిపించింది. అమ్మమ్మ కొట్టొద్దని వారిస్తూ ఉంది. తాతయ్య అలా చెప్పకుండా వెళ్ళొచ్చా అని కావేరిని అడుగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరి తప్పు ఉన్నా సరే తనని మాత్రం అలా అందరి ముందు దోషులని నిలబెట్టా. వాళ్ళమ్మ పక్కింటి వాళ్ళంతా తిడుతున్నారు. వయసుకొచ్చిందన్న ఆలోచన ఉండక్కర్లేదా? అలా చెప్పకుండా వెళ్తావా అని అరుస్తున్నారు. నేను మెల్లగా పెరటి వైపు వెళ్ళిపోయా. చేతిలో ఉన్న రోజా పువ్వుని పక్కన ఉన్న తులసి మొక్క మీద పెట్టి లెటర్ కోసం తెచ్చిన కార్డుని నలిపి జేబులో పట్టుకుని లోపలికి వెళ్ళా. రాత్రికి కావేరి వస్తుందనుకున్నా. రాలేదు. వీధి గుమ్మం దగ్గర నిలబడ్డా. తన గొంతు వినపడలేదు. మనస్సులో ఒక పశ్చాత్తాపం. తనని చూడాలనిపించింది. అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. ఏమైందిరా అన్నాడు తాతయ్య. అంటే పాపం ఆ అమ్మాయి ఈ రోజు రాలేదు కదా మాస్టారు అన్నాను. ఒక్కరోజే, రేపు ఉదయానికి వస్తుంది చూడు అన్నాడు నవ్వుతూ. లోపలికి వెళ్ళి పడుకున్నా. నిద్ర పట్టట్లేదు. దొర్లుతూ ఉన్నా. తనతో కలిసి సినిమాకి వెళ్ళినంత వరకు బాగుంది. కానీ తనని మాత్రం అలా అందరి ముందు దోషిలా నిలబెట్టి తప్పించుకున్నా. ఆ బాధ ఏమూలో అనిపించింది. అలా నిద్ర పట్టేసింది. తెల్లవారి అమ్మమ్మ తులసి కోట మీద ఉన్న గులాబీ చూసి ఎవరు పెట్టారో అని అడుగుతూ ఉంది. నేను ఏమీ తెలియనట్టు విన్నకుండిపోయా. పట్టీల చప్పుడుకి తిరిగి చూసా. అమ్మయ్య, నిన్న ఎక్కడ మీరు కూడా దొరికిపోతారో అనుకున్నా తెలుసా? మళ్ళీ అమ్మమ్మ నన్ను అస్సలు రానివ్వదు. ఎంత గొడవ అయిందో. మీకు చెడ్డ పేరొచ్చేది అంది. కానీ నిన్ను అలా అందరూ అన్నారు కదా అన్నాను బాధగా. పర్లేదు, అది మామూలే అంది నవ్వుతూ. కానీ నాకే ఏదోలా ఉంది అన్నాడు. కానీ అమ్మమ్మ వాళ్ళకి మీతో వచ్చానని చెప్పకండి. మళ్ళీ నాతో మాట్లాడరు.
అయిన వాళ్ళకి దూరంగా ఉంటూ పరాయి వాళ్ళని అయిన వాళ్ళలా చూస్తున్నా. ఇలా ఉండడం మాత్రమే నాకు కావాలి అంది. చెప్పను అన్నాను మెల్లగా. అప్పటి వరకు అల్లరిగా చూసిన కావేరి మొదటిసారి కొత్తగా మెచ్యూర్గా మాట్లాడడం చూసా. తులసి కోట పక్కన ఉన్న గులాబీ తీసి ఇదిలా ఉండాలి అంటూ చెట్టు మొదలు దగ్గర పెట్టింది. నేను ఈరోజు వెళ్ళిపోతున్నా అని అన్నాను. అవునా, మళ్ళీ ఎప్పుడొస్తారు అంది నవ్వుతూ. తెలీదు, వస్తానో రానో మరి అన్నాను బాధగా కిందికి చూస్తూ. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, పాపం ఈ వయసైన కాలంలో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరొస్తే వాళ్ళకి పండగలా ఉంటుంది. అయినా వాళ్ళకి దూరంగా ఉండడం ఎంత కష్టమో వాళ్ళు మనకి దూరం అయినప్పుడు, దూరం ఉంచినప్పుడు తెలుస్తుంది. మీ అమ్మమ్మగారు పైకి అలా ఉన్నా లోపల దూది పింజం లాంటి మనస్సు. ఆవిడ మనసుకి నచ్చినట్టు ఉండండి అంది నవ్వుతూ వెళ్ళిపోతూ. ఏంటే, రాత్రి పెట్టిన గడ్డి సరిపోలేదా అంది అమ్మమ్మ కావేరిని చూసి. నువ్వు ఉండగా నన్ను ఎవరేమంటారే మీనాక్షి అంది నవ్వుతూ బుగ్గలు పట్టుకుంటూ. లోపలికి వెళ్ళి లెటర్ కవర్ చింపేశా. బాధేసింది ఆ ముక్కలని చూసినప్పుడు. కానీ నా స్వార్థ ప్రేమ కోసం ఇలా వెలకట్టలేని వీళ్ళ అనుబంధాన్ని తెంచాలనుకోలేక ఆగిపోయా. ఆ కాగితపు ముక్కలని గుండెలకి హత్తుకొని విలవిలలాడిపోయా. ముక్కల మధ్య విరిగిన నా మనసు కనిపిస్తుంది. కానీ నా తొందరపాటుతో అమ్మమ్మ వాళ్ళకి కావేరి మీద ఉన్న ప్రేమకి భంగం కాకూడదని నిర్ణయించుకున్నా. మనసంతా ఏదో బాధ. తనతో కలిసి ఉండాలనుకున్న నా ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. ఆ రోజు సాయంత్రం బయలుదేరా. అమ్మమ్మ నా కోసం గోధుమ రవ్వతో ఉప్మా చేసింది. కడుపు నిండా తిని బయటకు వచ్చా. తాతయ్య అమ్మమ్మ జాగ్రత్తలు చెప్పసాగారు. నేను వింటూ ఉన్నా. మధ్యలో వచ్చి మౌనరాగం తెలుగులో వచ్చిందట కదా, మీరు ఇంకోసారి చూడండి అంది గుసగుసగా నవ్వుతూ. సరే అని నవ్వుతూ రిక్షా ఎక్కా. బరువెక్కిన గుండెతో అమ్మమ్మని ఒడిసి పట్టుకొని ఉన్న కావేరిని అలా చూసి మనసు తేలిక అయింది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వెళ్ళా. తాతయ్య కాలం చేసినప్పుడు కావేరి లేదు. అమ్మమ్మని అడిగే ధైర్యం చేయలేకపోయా. అమ్మమ్మ మాతో వచ్చేసింది. అప్పుడప్పుడు కావేరి గురించి మాట్లాడినప్పుడు కలుక్కుమనేది. ఎలా ఉందో ఎక్కడ ఉందో అని మనస్సు తపించిపోయేది. కొన్నాళ్ళకి అమ్మమ్మ పోయారు. నేను ఉద్యోగంలో చేరి కొన్నాళ్ళకి ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. పెళ్ళయ్యాక కావేరిని మనస్ఫూర్తిగా మర్చిపోలేకపోయినా కొన్నాళ్ళకి నా ప్రేమ కోసం పరితపిస్తున్న నా భార్యని సంపూర్ణంగా ప్రేమించగలిగా. 2 పిల్లలు పుట్టారు. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కూతురి పెళ్ళి అయిపోయింది. ఒక మనవరాలు పుట్టింది. కొడుకు పెళ్ళి మొన్ననే అయ్యింది. రిటైర్మెంట్కి ఇంకో ఏడాది ఉంది. ఈలోపు ఈ కరోనా వచ్చింది అనుకుంటూ ఉన్నాడు. కాఫీ తాగుతారా అని గొంతు వినగానే ఆలోచనల్లో నుండి బయటికి వచ్చిన సత్యనారాయణ, వర్షం వచ్చేలా ఉంది కదా కృష్ణ, రాత్రికి గోధుమ రవ్వతో ఉప్మా చేస్తావా అన్నాడు. సరే చేస్తానండి, ఇప్పుడు కాఫీ ఇవ్వనా అంది మెల్లగా. కొద్దిగా కలిపి తీసుకునిరా అన్నాడు. చెలిరావా అన్న పాట వినగానే సాకేత్ కొంచెం సౌండ్ పెంచరా అన్నాడు సత్యనారాయణ. సరే డాడీ అన్నాడు పెంచుతూ. ఆ లిరిక్స్ అలా కదులుతూ ఉన్నాయి కళ్ళ ముందు. చెలిరావా, వారాలివా, నిన్నే కోరే ఓ జాబిల్లి, నీ జతకై వేచెను, నిలువెల్లా నీవే. చెలిరావా, వారాలివా, ఈ వేదన తలలేనే, మామ చందమామ, వెన్నెలనే పూలు, రువ్వి చూడు ఉసులాడు, చెప్పాలని నీతో ఏదో చిన్న మాట, చెయ్యాలని స్నేహం నీతో పూట పూట, ఊ అంటే నీ నోట బ్రతికే వెన్నెల తోట. కాఫీ కప్పు చేతికి అందించిన కృష్ణవేణి పక్కన కూర్చుంటూ ఇప్పటికీ ఈ సినిమా 100కి పైగా చూసి ఉంటారేమో. ఆ పాటలు వింటూనే ఉంటారు. అయినా అలా ఎలా విసుగులేదా అంది. ఇళయరాజా సంగీతానికి అల్పు ఉండదు. అది నిరంతరం అలా కొత్తదనాన్ని ఇస్తుంది నాకు అన్నాడు బాధగా. కృష్ణ, ఈరోజు మనసంతా ఏదోలా ఉంది అన్నాడు బాధగా. ఏంటండి మీరు ఇంకా 25 కుర్రాడు అనుకుంటున్నారా? ఇలా ఆలోచిస్తూ ఉండడానికి కాలం అన్నిటికీ కలిసి రాదు కదా. ఈ కాలంలో పిల్లలకి ఇదొక ఆటలా అయిపోయింది. ఇలా చూస్తారు, ఇలా ప్రేమిస్తారు, విడిపోతారు. మీరు మరి ఎప్పుడో 30 ఏళ్ల కిందట చూసిన అమ్మాయిని గుర్తు చేసుకొని ఇలా బాధపడుతున్నారు అంది. నీకు ఈ విషయం చెప్పినప్పుడు బాధగా లేదా అన్నాడు.
మీరు అమ్మాయి గురించి చెప్పినప్పుడు మీ ప్రేమ కన్నా ఆ అమ్మాయిని చివరిసారిగా కలవలేదన్న మీ ఆరాటం, ఆవేదన కనిపిస్తుంది అంది బాధగా. ఒకసారి తనని చూస్తే బాగుండు అన్నాడు బాధగా. కనిపిస్తుందండి అంది ఓదార్పుగా చేతిని స్మరిస్తూ. లోపలికి వెళ్ళిన సత్యనారాయణ కబోర్డ్లో నుండి బ్యాగ్ తీశాడు. దాని మీద దుమ్ము దులిపి వణుకుతున్న చేతులతో చిరిగిన ఆ కార్డ్ ముక్కల్ని చేతిలోకి తీసుకొని, ఇందులో ఏం రాయకుండానే చింపేశా. ఆ రోజు నువ్వు అలానే చెప్పకుండా కనిపించకుండా పోయావు కదా కావేరి. నిన్ను చూసి నీ రుణం తీర్చుకునే అదృష్టం మాకు ఇవ్వలేదు కదా. అమ్మమ్మ తాతయ్యలకి నువ్వు ఒక జ్ఞాపకంలా మిలిగిపోయి నీ కోసం ఎదురు చూసిన అమ్మమ్మకి చివరి కోరిక నువ్వే. ఎన్ని రోజులు ఎంతమందిని అడిగినా నీ ఆచూకీ తెలుసుకోలేకపోయా కదా అని కుమిలిపోయాడు. కళ్ళల్లో నీళ్లు ఆ ముక్కల్ని తడిపేస్తున్నాయి. బయట నుండి చూస్తున్న కృష్ణ దేవుడిని ప్రార్థిస్తూ వెళ్ళిపోయింది. ఆ ముక్కల్ని లోపల మళ్ళీ దాచిపెడుతూ, ఈ 30 ఏళ్లలో ఎన్నో చూసా. పెళ్ళి, పిల్లలు, ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇన్ని సంతోషాల ముందు కూడా నీ లోటు నన్ను స్పష్టంగా వేధిస్తూ ఉంది కావేరి అనుకుంటూ, కావేరి మాటలను తలుచుకుంటూ మనస్సులో నవ్వుకోసాగాడు, జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. తొలి ప్రేమ ఎప్పటికీ చెరగదు. శిల మీద చెక్కిన శిల్పంలా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మధ్యలో ఎంతమంది వచ్చినా, ఎంతమందిని ప్రేమించినా ఎప్పటికీ మిగిలిపోయే ఒకే ఒక జ్ఞాపకం తొలి ప్రేమ. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.